మహేంద్రన్న గారు మరియు కట్ల అశోకన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చేవెళ్ళ మహేందర్ గారు ఈనాటి మన కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు, అదేవిధంగా మహేష్ గారు ఆర్గనైజింగ్ అధ్యక్షులు మరియు పూజా కమిటీ రావాల్సిందిగా మనం చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ అశోకన్న గారు, దయచేసి వేదికపైకి రాగలరు. దాదాపు 250 మంది కార్యవర్గ సభ్యులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్ గారు, అలాగే జయరాం గారు ఈరోజు అమ్మవారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవంగా కోటరాజ విద్యాలతో 40 ఫీట్ల తొట్టెలతో అమ్మవారి ఏనుగు పైన అంబారి పైన తీసుకొని ఇక్కడి నుంచి శ్రీ మహంకాళి దేవాలయం ప్రాంగణం నుంచి నల్లపోచమ్మాదేవి నటరాజ్ నగర్ నందు వెలిసినట్టు నల్లపోచమ్మ దగ్గరికి అంబారి పైన జిర్రా నుంచి అక్కడ చేరుకును. వేలాది కొద్ది లక్షలాది కొద్ది ప్రజలు అశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఇక్కడ ఎవరైతే అమ్మవారి కోరికలకు మొక్కుకున్నారో వారందరూ కూడా ప్రజలు, ప్రతినిధులు ఎన్నికలలో గెలిచి అమ్మవారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు కూడా అయిన అమ్మవారి దీవెనలు ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. కావున అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ వెలిసి ఉన్న అమ్మవారు పురాణ చరిత్రలో వెళ్తే పాతకాలము 400 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నదని మా పూర్వీకులు చెప్పబడినారు. పూర్వము నిజాం ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి సేవలకు పూజలు చేసి ఆమె సేవలు అందుకొని ఎంతో పేరు పొందినటువంటి అమ్మవార్లు వీరు. కావున ప్రజలు అశేషంగా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని సేవలు చేస్తున్నారు. అమ్మవారి సేవలే కాకుండా నుంచి ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందిస్తూ వారు పనిచేస్తున్నారు. కాబట్టి మీ ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రాముఖ్యత తెలిసినటువంటి శ్రీ నల్లపోచమ్మ మహంకాళి దేవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్య అతిథులుగా కూడా మినిస్టర్లు, గౌరవ ప్రభుత్వ అధికారులు, మన గౌరవ మంత్రివర్యులు ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఊరేగింపు దాదాపు 2 కిలోమీటర్ల మేరకు జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సబ్జీ మండి గంగపుత్ర సంఘం ఈ యొక్క నల్లపోచమ్మ మహంకాళి దేవాలయ ఆధ్వర్యంలో అంబారి పైన అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు వార్షికోత్సవం 103 వార్షికోత్సవం జరుగుతుంది. అందరూ ప్రజలందరూ అమాయకంగా అందరూ ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అందరు పెద్దలందరికీ ధన్యవాదాలు. సబ్జీ మండి బోనాలు 103 సంవత్సరాల సంధి జరపబడుతున్నది. సబ్జీ మండి బోనాలు 103 సంవత్సరాల సంధి జరపబడుతుంది. నిజాం కాలం నుంచి ఈ యొక్క మందిరానికి సహకారం అందింది. కాబట్టి మనము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంది. కానీ మనం ఒక్కో కిలోమీటర్ దూరం వరకు పబ్లిక్ జనాలు, అదే భక్తులు అదే విధంగా అమ్మాయిపై ఊరేగింపు నిలబడతారు. 40 ఫీట్ల ఉంది మనకు. రాష్ట్రంలో దీనంత పెద్దది ఏడ జరగలేదు మనకు. కానీ 3 సంవత్సరాల
వైభవంగా జరుగుతుంది. గవర్నమెంట్ పరంగా ఇవి మనకు అన్ని సహకారాలు అందుతున్నవి. గవర్నమెంట్ పరంగా ఇవి మనకు క్యాష్ రూపంగా ఇవి అమౌంట్ వస్తుంది. పోలీసుల సహకారం ఉంది. హర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సహకారాలు ఉన్నవి. ఈరోజు గంగాపుత్ర సంఘం చాలా అంగవంగ వైభవంగా ఈ యొక్క ఊరేగింపుని నిర్వహించబడుతుంది. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వరకు మనకు ఈ యొక్క ఊరేగింపును పెద్ద ఎత్తున హర్ మినిస్టర్ కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ, మనకు తెలుగుదేశం ప్రభుత్వమైనా కానీ, మనకు టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కానీ, తెలంగాణ ప్రభుత్వం అన్ని ఒక గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్ ఈ యొక్క మన ఊరేగింపుకు సహకరించినవి. ఈడ మొక్కుకున్న ప్రజాప్రతినిధులు మినిస్టర్లు అయ్యిండు, చీఫ్ మినిస్టర్ అయ్యిండు, గవర్నర్లు అయ్యిండు. వాళ్ళు వచ్చి ప్రతిసారి ఈడ వచ్చి మన వాళ్ళ మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ పరంగా వచ్చి